హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 4 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, దాదాపు 4 గంటల నుంచి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విచారణ దాదాపు 4:30 గంటలుగా కొనసాగుతోంది. మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కొనసాగుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్తో పాటు విజయ్ కుమార్ ఇద్దరు కూడా వర్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావుతో ఒక ఏసీపీ అధికారిని విచారణ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎట్లాంటి ఎవిడెన్స్ లేకపోయినా తన పేరును గతంలో సుప్రీంకోర్టు సైతం ఇదే కేసు విషయంలో తనను విచారించొద్దని చెప్పినా రూల్స్ను పక్కన పెట్టి వాళ్ళ అప్రజాస్వామికంగా పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ నాయకుల్లాగా విషయాన్ని గతంలో హరీష్ రావు ఆయన చెప్పారు. మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ కండువా కప్పుకోండి, మీరు కాంగ్రెస్ మనిషిలాగా మాట్లాడుతున్నారు, మీరు విచక్షణ కోల్పోయి మీరు ఓపిక లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన మాట్లాడినటువంటి 24 గంటల లోపల ఆయనకు నోటీసులు జారీ చేసి ఇవాళ విచారణకు రావాల్సిందిగా రాత్రి 9 గంటలకు నోటీసును హైదరాబాద్ ఇంట్లో తన సతీమణికి అప్పచెప్పిన తర్వాత ఆయనకు సిద్దిపేట నుంచి సమాచారం రావడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణ హాజరయ్యారు. కేవలం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి పైన ఏదైతే బొగ్గు స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో ఆయన సిబిఐ ఎంక్వైరీ జరగాలి, కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీనిపైన చేయించాలని చెప్పాడో అప్పటి నుంచి పగబట్టినటువంటి వ్యవస్థ కనిపిస్తోంది. మొత్తం అసెంబ్లీ టైగర్గా ఉన్నటువంటి హరీష్ రావును ఎందుకు విచారణకు పిలుస్తారని కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున ఆ నాయకునికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని బీఆర్ఎస్ నాయకులతో ప్రొటెస్ట్ చేశారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపివేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 3 జోన్ల డీసీపీలు దాదాపు ఒక 500 మంది పోలీసు బలగాలతో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అన్నా హరీష్ రావు అన్నా కేసీఆర్ అన్నా ఎంత భయం ఉందో పోలీసులకు ప్రభుత్వానికి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. గతంలో కాళేశ్వరం కేసు కావచ్చు, అంతకుముందు కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కార్ ఈరేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, ఈ మొత్తం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచిస్తే ఈ 3 కేసులకు సంబంధించి అనేక రకాలుగా సీరియల్ ఎపిసోడ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 10 ఏళ్ల వరకు దేశంలోనే నంబర్ 1 పోలీసుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అడుగులకు మడుగులొక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గతంలో అనేక సార్లు హరీష్ రావు కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి సడన్ గా ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరైనటువంటి మంత్రి లేకపోవడం, ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ ఈ ఏ లెవెల్లో వాళ్ళు కమిషనర్లు దానికి మంత్రులుగా వ్యవహరించడం, ఎవరికి వారే యమునా తీరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ నిఘా విభాగం లేదు, మరోవైపు కమిషనర్ల పరిధిలో ఎవరికి వారికి పట్టు లేదు. డీజీపీ స్థాయి అధికారికి సైతం ఎంతసేపు ప్రతిపక్షాలకు పైన కేసులు పెట్టించడం తప్ప మిగతా వారిపైన ఎవరిపైన కూడా కనీసం చట్ట వ్యతిరేకంగా ఎంతమంది ప్రవర్తించినా వారిపైన కేసు పెట్టింది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే 160 సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేసినటువంటి పోలీసులు నిన్న 9 గంటలకు కోకాపేట నివాసంలో ఆయన ఇంట్లో నోటీస్ సర్వ్ చేసి ఇవాళ ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పారు. అయినా కూడా చట్టం మీద, న్యాయస్థానాల మీద, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఆయన నేరుగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి తెలంగాణ భవన్ నుంచి 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరుకున్నారు. అడ్వకేట్లు సైతం లోపలికి పంపించినటువంటి పరిస్థితి. ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో పోలీసుల విచారణలో మనం అర్థం చేసుకోవచ్చు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో పాటు ఇతర న్యాయ నిపుణులు, న్యాయవాదులు వచ్చినటువంటి సందర్భంలో కనీసం లోపలికి కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహారం కూడా చాలా డిస్టర్బ్గా, ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది. కేవలం రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలకు మాత్రమే పనిచేస్తారు తప్ప ఎక్కడ చట్టాన్ని గౌరవించేటటువంటి మినిమం కూడా ఆ సెన్స్ లేకుండా పోలీసులు రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాలుగా అభివృద్ధి సంక్షేమం దోచుకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి నిలువెత్తుగా పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అసెంబ్లీ సాక్షిగా పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇటు స్కామ్ల పేరుతో కొత్త రకాల అవినీతి అక్రమాలకు తెరదినం. ఈ రకమైనటువంటి వ్యవహారం కనిపిస్తోంది తప్ప రాష్ట్రంలో ఏమీ కనిపించడం లేదు. మొన్న జరిగినటువంటి 2 ఛానళ్లకు సంబంధించినటువంటి ఇష్యూల్లో కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, 4గురితో పాటు ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంత దూకుడుగా వ్యవహరించినటువంటి
అధికారులు మరో కార్యాలయానికి వెళ్ళి ఎందుకు సిట్ నోటీస్ జారీ చేయలేదు? ఇక్కడ ప్రతిసారి ఐఏఎస్ అధికారిని, మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో పదే పదే తప్పుపడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యవహారంలో మరి ఆ వార్తను పేర్లతో సహా బట్టి విక్రమార్కతో సహా కొమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా ఇతర ఛానళ్లకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు పేర్కొన్నటువంటి ఆ ఛానల్ అధినేతకు నోటీసులు ఇవ్వకుండా దానిపైన సిట్టు వేయకుండా పోలీసుల వ్యవహార శైలి కొనసాగుతోంది. ఇదే అంశాన్ని హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాన్ని గ్రహించేశారు. అన్ని రోజులు ఒకలాగా ఉండో ఖచ్చితంగా తిరిగి మా రోజులు వస్తాయి. 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి సొంతం. కానీ ఇవాళ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తోంది. పోలీసుల పహారాలతో మీరు చేస్తున్నటువంటిది గతంలో సమైక్యాంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర నాయకులు కూడా చేయనటువంటి ఒక దుశ్చర్యకు మీరు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మంట కలిసిపోయింది చెప్తారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే దాదాపు 4.5 గంటలుగా విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఏ అంశాలు పైన విచారణ జరిగింది, దీంట్లో ఏ అంశాలను హరీష్ రావును క్వశ్చన్ చేశారనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముందు ఆయన విచారణకు వెళ్లే ముందే చెప్పాడు, అన్ని అంశాలపైన పూర్తిగా మేము చర్చించిన తర్వాతనే ఆయన ఇక్కడికి వచ్చారు. దీంట్లో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పదే కావాలని ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కల్పించడానికి ఇవాళ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ పోలీసు వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్తో గతంలో తెలంగాణ పోలీసును దేశంలోనే నంబర్ 1 పోలీసింగ్ చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇవాళ పోలీస్ పహారాలతో ఇంతమంది పెద్ద పోలీస్ ఫోర్స్తో ఇవాళ విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంలో హరీష్ రావును కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులపైన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలపైన అక్రమ కేసులు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నా మొక్కవోని దీక్షతో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఇరికించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారనేటువంటిది పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ న్యాయవాదులను లోపలికి అలౌ చేయకుండా కర్కశంగా మూర్ఖత్వంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో ఈ ఎంక్వైరీ నేపథ్యంలో ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో మనకు ప్రసాదించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉండి అనేక పర్యాయాలు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి ఒక్క కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తిని ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి పేరుతో 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే ఈ కేసును నమోదు చేయడం, మార్చిలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక మంది అధికారులను విచారించి రిటైర్ అధికారులతో పాటు ఇతర అధికారులందరినీ కూడా విచారించి దాంట్లో ఏమీ తేలినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు ఇతర దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారించామని చెప్తారు. ఇక నేరుగా హరీష్ రావు దగ్గరికి వచ్చి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చి రాత్రి 11 గంటలకు నోటీస్ ఇచ్చి రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి ఉదయం 11 గంటలకు రావాలని ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా పూర్తిగా చూస్తూ ఉంటే ఒక కుట్ర కోణం దాగి ఉంది. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్తూ తిరిగి వచ్చేంత వరకు అటెన్షన్ డైవర్షన్ కొనసాగించాలని ఆ అధికారులకు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారం డీజీపీ డైరెక్షన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డైరెక్షన్లో ఇవాళ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తేలిందేమీ లేదు, వచ్చిందేమీ లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక రకాల ఇబ్బందులకైతే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఇవాళ 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 5 తర్వాత హరీష్ రావు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ హరీష్ రావు బయటకు వస్తే దీనిపైన పూర్తి వివరాలతో ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏం జరిగినా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అనకొండలపైన మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన తప్పుడు కేసులు పెట్టడం, మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, మీడియా సంస్థలపైన కేసులు పెట్టడం తప్ప 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు, జీరో అనేటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా సింగరేణి బొగ్గు గనిలో జరిగినటువంటి స్కామ్ నుంచి లగచర్ల వరకు జరిగినటువంటి భూ దందా వరకు అన్ని అంశాలను బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటిది హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇవాళ విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విచారణకు రమ్మంటారా, మళ్ళీ నోటీస్ ఇస్తారా, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారా అనేటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. ఈ విచారణలో పూర్తిగా ఎంతవరకు విచారణ చట్టబద్ధంగా జరిగిందనేటువంటి అంశాలను కూడా ఆయన ఇవాళ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.